పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదములకు పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. Very good morning, my dear brothers and sisters in Jesus Christ. Today, God's promise to every one of us, to everyone who conquers, I will give promise to eat from the tree of life. Revelation chapter 2, verse 7. గెలుపొందిన వారికి దేవుని ఉద్యానవనములో పెరుగు జీవ వృక్ష ఫలములను ఆస్వాదించు భాగ్యమును అనుగ్రహించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, గెలుపొందిన వారికి దేవుని ఉద్యానవనములో జీవవృక్షము ఫలాలను ఆస్వాదించుటకు అనుగ్రహాన్ని ఇస్తానన్నటువంటి వాగ్దానాన్ని ఈరోజు ప్రభువు మనకందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎందులో మనం గెలుపొందాలి అంటే కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు మనలో ఉండాలి. కాబట్టి గెలవాలనేటువంటి ఆశ, సాధించాలనేటువంటి తపన, విజయాన్ని పొందాలనేటువంటి ఆలోచన మనలో ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఈ సాతాను శక్తి మనల్ని ఈ గెలుపునకు రానికుండా చేస్తూ ఉంటుంది. ఈ సాతాను శక్తి మనల్ని బంధిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రభువు అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ కష్ట సమయాలలో, ఈ దుఃఖ సమయాలలో మీరందరూ కూడా గెలుపును పొందటానికి ప్రయత్నం చేయండి. ఆ గెలుపును పొందటానికి ప్రయత్నం చేసినప్పుడు, ఎప్పుడైతే ఆ గెలుపును మనము పొందుతామో, ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో, తప్పకుండా మనము ఆ జీవ వృక్షం ఇచ్చేటువంటి ఫలాలను పొందుతామని తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమంతా కూడా ప్రభువా నాకు జీవ ఫలాలను దయచేయండి, జీవ ఫలాలను ఆస్వాదించడానికి నాకు శక్తిని దయచేయండి. Yes Lord, I am trying to overcome, I am trying to conquer the difficulties which I face in our day-to-day life. Lord, in this great pandemic, I am trying to overcome, to maintain the social distance, to sanitize myself, and to keep myself, and to guard myself with the mask. But Lord, I am feeling very difficult to overcome all these three things. Thank you, God. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు ఈ కరోనా కాలంలో చాలా కష్టమైనటువంటి మాస్క్ ధరించడము కష్టమే, సామాజిక దూరం పాటించడం కూడా కష్టమే. అయినప్పటికీ కూడా వీటన్నిటి కూడా మనం గెలిచినట్లయితే, వీటన్నిటి కూడా మనం సర్వసాధారణంగా సాధించినట్లయితే మన జీవ వృక్ష ఫలాలను పొందగలుగుతామని తెలియజేస్తున్నాను.
ఆ జీవఫల వృక్షమే మన సంపూర్ణ ఆరోగ్యం. కాబట్టి ఈరోజంతా కూడా ప్రభు వీటిని మన యొక్క కష్టాలను, మన యొక్క బాధలను అధిగమించడానికి కావాల్సిన శక్తి అనుగ్రహాలను మనం దయచేయమని let us bow our heads and ask God's blessings that we all may experience the warmth and love of God and receive the succulent fruits from the tree of life that is in Jesus Christ. Prabhu meeto సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి జీవ ఫలాలను అనుభవించు అనుగ్రహాన్ని అందించునుగాక. ఆమేన్. Very good morning to every one of you. ఈరోజు ఈ దివ్యబలి పూజలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి డియోన్ అను బాలుడికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థన చేస్తుందాం. ఇక రెండవదిగా రత్నమ్మ తనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయాలని కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. ఇక మూడవదిగా మన వ్యక్తిగత తలంపులు, ఉద్దేశాలు నెరవేరాలని అందరం కూడా చేతులు జోడించి ఈ దివ్యబలి పూజలో భక్తితముగా పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. మీ ఈ పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లు, తప్పిదాలను ప్రభు ముందు ఒప్పుకుంటూ పాప మన్నిపులు పెడుతుందాం. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపము ఒప్పుకుంటున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడు నన్ను పెరిగిన పరిశుద్ధ మరియమ్మ, సకల దూతలను, మిత్రులను, సహోదరి సహోదరులారా నా కొరకు మనకైన సర్వేశ్వరుని ప్రార్థించుకున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. భూ సర్వేశ్వర, ఈ ప్రపంచము నీ సంకల్పమును అనుసరించినట్లు నీ శాంతి పాలన కింద ఉన్నట్లు చేయమని బ్రతిమాలుచున్నాము. అప్పుడు నీ శ్రీ సభ సమస్యారహితమైన వాతావరణంలో ప్రశాంతతను అనుభవించచ్చు నిండు భక్తితో నింపుకొచ్చినట్లు అనుగ్రహింపు. నీతో పవిత్రాత్మతో కలిసి యుగయుగములో జీవించి పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 42వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఇక దేవుని సృష్టిని గురించి వివరించును. నేను కనులారా గాంచిన
అతని ఆజ్ఞను పాటించను. సూర్యుని తేజస్సు ప్రతి వస్తువు మీద పడినట్లే ప్రతి వస్తువును దేవుని మహిమతోనూ నిండి ఉండును. పరిశుద్ధులైన దూతలకు కూడా ప్రభువు సృష్టి రహస్యములల్లా గడలి చేయడు, శక్తిని దయచేయలేదు. ప్రభు సృష్టిని భద్రంగా నిర్వర్తించను. ఈ విశ్వమంతయు తన మహిమతోనూ నిండినట్లు చేశాడు. అతడు సముద్ర గర్భమును మనుష్య హృదయమును పరిశీలించును, ఆ రెండిటి మర్మములను గ్రహించును. మహోన్నతునికి తెలియను, అతడు కాకాంతులే ఎరుగును. భూత భవిష్యత్తులను అతడు పరిశీలించును. నీకున్న రహస్యములు కూడా అతనికి తేటతెల్లమగును. నరులను చూసి ఆలోచనలు అన్నీ పలుకులన్నీ అతడు ఎరుగును. ప్రభు తాను విజ్ఞానంతో చేసిన మహాకార్యములన్నిటికీ ఒక క్రమ పద్ధతిని నిర్ణయించింది. అతడు ఆనాది నుండి అనంతం వరకు వర్ధిల్లును. అతడు చేసిన సృష్టికి మనమేమీ చేర్పజాలము, దాని నుండి మనమేమీ తొలగింపజాలము. మన సలహాతో అతనికి అవసరం లేదు. కంటికి వినిపించు చిన్న నలుసును పరుగును అతడు సృష్టించిన వస్తువులన్నీ సౌందర్య సౌందర్యమైనవి. అవి ఎల్ల శాస్త్రముగా నిలుచును. వానిలో ప్రతిదానికి నిర్ణీతమైన ఉద్దేశం కలదు. వస్తువులన్నీ పరస్పర భిన్నమై ద్వంద్వాసములుగా బోధించును. అతడు కలిగించిన వానిలో ఏది అసంపూర్ణం కాదు. ప్రతి వస్తువును మరి యొక్క వస్తువును శోభను ఇనుము మట్టిచే అతని మహిమను పరిపూర్ణముగా గ్రహించు వారెవరు? ఇది ఏళ్ళువారి వాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు తన వాక్కుతో ఆకాశమును సృష్టించెను. తంత్రి వాద్యముతో ప్రభువును నృతింపుడు. తంత్రి శక్తుల స్వరమండలముతో అతనిని కీర్తింపుడు. ప్రభువులకు నూతన గీతము పాడుడు. నేర్పుతో వాద్యము వీడును అతనికి చేకూర్చుడు. అందరూ ప్రభు తన వాక్యముతో ఆకాశమును సృష్టించింది. ప్రభు కొడుకులు సత్యమైనవి, అతని చేతులు నమ్మదైనవి. అతనికి నీతి న్యాయములు ఇష్టము. లోకమంతయు అతని ప్రేమతో నిండి. అందరూ ప్రభు తన వాక్కుతో ఆకాశమును సృష్టించాడు. ప్రభు తన వాక్కుతో ఆకాశం సృష్టించను. తన పలుకులతో సూర్యచంద్రులను నక్షత్రాలను చేసింది. అతడు సముద్ర జలములలో చర్మపు నిధులలో నిలవించాడు. సాగరములను తన కుటుంబాలతో దాచి ఉంచాడు. అందరూ ప్రభు తన వాక్కుతో ఆకాశమును సృష్టించాడు. జగమంతయు ప్రభువును చూసి భయపడును గాక. ప్రజలందరూ అతనిని గాంచి భీతుడు గాక. ప్రభు ఒక పలుకులు పలకగా లోకము ముఖ్యము. అతడు ఆజ్ఞ యుగము సమస్తము కలిగింది. అందరూ ప్రభు తన వాక్కుతో ఆకాశమును సృష్టించింది. మార్పు గారు రాసిన సువిశేషంలోని పునీత మార్పు గారు రాసిన సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనము 46 నుండి 52 వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో యెరికో పట్టణమునకు వచ్చింది. అచ్చటి నుండి యేసు తన శిష్యులతో జనసమూహములతో వెలుచుండగా భక్తమై త్రోవ కూర్చొని ఉండను. అతడు తిమాయి కుమారుడు, గుడ్డివాడు, భిక్షకుడు. నజరేతు నివాసి యేసు ఆ మార్గంలో వచ్చుచున్నాడని విని
అతడు, దావీదు కుమారా, యేసు ప్రభు, నన్ను కరుణింపుము అని కేకలేసాగాను. వెర్రి కేకలు వేయకుము అని ఆ జనులు అనేకులు వారిని గద్దించింది. కానీ వాడు మాత్రం, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని మరింత బిగ్గరగా కేకలు పెట్టాను. అంతట యేసు నిలిచి వారిని ఇచ్చటకు పిలువుడు అనగా, వారు వారి యొద్దకు వెళ్ళి, ఓరి లెమ్ము, ధైర్యముగా ఉండము, ఆయన రమ్మడుచున్నాడు అని పిలిచింది. వాడు వెంటనే తనపై వస్త్రములను అతటనే విడిచిపెట్టి లేచి యేసు చెంతకు వచ్చాడు. అప్పుడు యేసు, నీకు ఏమి కావలేను అని వారిని అడగగా, వాడు, బోధకుడా, నాకు చూపు దయచేయము అని వేడెను. నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చున్నది, ఇక పొయ్యి రమ్ము అని యేసు అనినంతనే వాడు దృష్టిని పొంది ఆయనను అనుసరించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు బోధన ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేష పట్టణంలో భక్తమై అను గుడ్డువాడు ప్రభువు దరి చేరుతున్నాడు. దావీదు కుమారుడు యేసు ప్రభువు ఆ దారిన పోతున్నాడని విని ఆ మార్గ మధ్యనే వచ్చి ఉన్నాడు. ఆ తపన, ఆ ఆశ, ఆ కోరిక ఆయనకు కలుగుతూ ఉంది. మన యొక్క జీవితాల్లో కూడా ఆ ఆశ, ఆ తపన, కోరిక కూడా యేసుపై, ప్రభువుపై ఉండాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. వినిన వెంటనే ఏదో పొందాలి, వినిన వెంటనే స్వస్థత పొందాలి, ఆయనను చూడాలనేటువంటి తాపత్రము అతనిలో కలుగుతూ ఉంది. మనము కూడా మన యొక్క జీవితాల్లో యేసు ప్రభు యొక్క వాక్కును, యేసు ప్రభు యొక్క ప్రేమను పొందాలనేటువంటి తపన మన హృదయంలో తప్పించాలని కోరుకుంటూ ఉంది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తపన ఉన్నప్పుడు, ఆ ఆశ, కోరిక మనలో ఉన్నప్పుడు మార్గ మధ్యములో, ఆ ప్రయాణములో కొన్ని అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. ప్రభువును చూడాలనేటువంటి ఆశ మంచిదే, కానీ కొన్నిసార్లు మన ఆలోచన, మన యొక్క ప్రయాణం కుంటుపడిపోతూ ఉంటుంది. ఈరోజు ఈ గుడ్డివాడి యొక్క ప్రయాణం కూడా కొద్ది జనులు ఈ విధంగా వాపోతున్నారు, వెర్రి కేకలు వేయకుము అని అంటున్నారు. అంటే అక్కడ వారి యొక్క ఆలోచనలను, ఎదుగుదలను వారు బ్రేక్ చేయాలని చూస్తున్నారు. My dear brothers and sisters in Jesus Christ, today we need to have the heart to seek Jesus, to long for Jesus. But when we long for Jesus, we have to bear difficulties. As this blind man was shouted by the people. Don't shout, don't be like that. And when we have good thoughts in our lives, there will be a people who points us, who will be pointing at us. But we should not stop our efforts. Today, this blind man did not stop when the people shouted at him. వారు వెర్రి కేకలు వేయకము అని అన్నంతనే అతను మౌనంగా ఉండిపోలేదు. తన ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు, ఇంకా గట్టిగా బిగ్గరగా ఆలోచిస్తున్నాడు. అంటే మన యొక్క జీవితంలో కూడా ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని అడ్డంకులు అవుతున్నప్పుడు ఆ
ఆపకుండా ఇంకా గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మన మొర, మన ఆలోచన, మన తపన ప్రభువుకు వినపడుతూ ఉంది. ఈ గుడ్డివాని యొక్క ఆవేదన ప్రభు వింటూ ఉన్నారు. అప్పుడు ప్రభు విని ఆలకించి వారిని ఇచ్చటికి రమ్ము అని పిలుస్తూ ఉన్నారు. మన ప్రయాణం కూడా ఎప్పుడు కూడా ఆపకుండా కొనసాగుతూ పోతూ ఉంటే అప్పుడు తప్పకుండా ఏదో ఒక సమయంలో ప్రభువు చెవిన పడుతూ ఉంది. He will listen our pain and agony. Sometimes we feel in our lives God is not listening to us. God listens. But at the same time, He tests our patience. He tests. So today He tells to them, bring him here, call him here. అప్పుడు వారు ప్రభు పిలుస్తూ ఉన్నారు అని వెంటనే అతడు ఏం చేశాడు? అతడు ఉన్నటువంటి తనపై ఉన్నటువంటి వస్త్రాన్ని అక్కడే వదిలిపెట్టి లేచి యేసుతో వెళ్తున్నాడు. Here we need to understand, my dear brothers and sisters in Christ, when Jesus calls, He leaves everything. He leaves the cloth, what He was wearing. That means, here we need to understand, He had left the past life. He had left the sinful life. తన యొక్క పాత జీవితాన్ని వదిలివేస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క పిలుపు ఎప్పుడైతే తన యొక్క హృదయంలో వినిపించిందో అప్పుడే తన యొక్క పాప జీవితాన్ని వదిలివేసుకుంటూ ప్రభు చెంతకు వస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితంలో ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రభు దగ్గర చేరాలి అంటే మన యొక్క పాపపు జీవితాన్ని వదిలివేసి ప్రభు చెంతకు వచ్చినట్లయితే మనము మన యొక్క అవసరాలు, మన యొక్క కోరికలు, మన యొక్క తపన తప్పకుండా నెరవేరుతూ ఉంది. So, my dear brothers and sisters in Jesus Christ, we need to leave our past life. We need to leave our sinful life in order our prayers to be heard. In order we need to get healing for our souls. So, let us pray that we all may see the Christ's glory in our lives. Christ's glory in our lives. And we may experience His pure love and promises in our lives. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైన విధంగా ప్రార్థించండి. ఓ ప్రభువా, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించే ఈ బలి అర్పణను నీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉన్నట్లు చూపుము. నీవు మాకు యోగ్యత వరముగా దయచేసిన యోగ్యత బహుమానము కూడా మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు మన దేవుడైన ఏలిన వారికి
వందనము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మను శరీరము ధరించి కన్యక నుండి జన్మించదు. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించదు. ఇట్లు అతడు మరణ సంఖ్యను తెంచి ఉత్థానమును అనుగ్రహించాడు. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊరట నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను ప్రసిద్ధపరచ బ్రతిమాలుకొచ్చి ఉన్నాం. ఈ విధములైన మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతాబంధనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు అనేది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారార్థమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. స్వామి ప్రకటించడము, మేము ప్రాణము చాటము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం వసు ఈ అప్పమును రక్షపాత్రను మీకు సమర్పించున్నాము. నీ సముఖం నడిచి నీకు పరిచయం చేయటకు మమ్మ పాత్రలుగా చేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొంచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొని మా ఫ్రాన్సిస్ జగద్గురు, మా గాలి వారి పీఠాధిపతులు, గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమని పరిపూర్ణ చేయము. నీవు ఈ లోకం నడిపించుకున్న నీ సేవకుడు గురుశ్రీ కొత్తపల్లి సామ్యూయల్ అని నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకోవడము, జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంతో అవసరమైన ఇతడు అతని ఉత్థానమునందు పాల్గొనుగాక. ఉత్థానము అయ్యేదమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కనికరము
చెప్పిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకుని వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకుని మా అందరిపై దయ చూపి దేవుని కనిపించలేదు మరి మాతతోనూ పునీత జోసెఫ్ గారితోనూ పునీత అపోస్తలతోనూ ఆదరణ నేను సేవ చేస్తున్న అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంగా దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసితము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, నా నామము పూజుకునుగాక, రాజుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నాటికి కావలసిన మాటను మాకు ఇవ్వండి. మా యొక్క ఉన్నవారిని గమనించిన మా ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్మల్ని ముక్తం చేసి అట్టి కర్తను దుర్కర్మను కాపాడము. మేము మోక్ష ఆనందము మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుందుము. ఏదైనా నిరంతరం మీ రాజ్యం మీ అధికారం. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభు యేసువా, మా పాపను లెక్కింపక నీ శ్రీ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి, ప్రేమ, సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరు సమాధాన భక్తితముగా తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. క్రీస్తు శరీరము రక్తము మన నిత్య జీవితంలో వచ్చినగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ రక్షణాయుతమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు వర్తించుచున్నాము. ప్రస్తుత జీవితంలో మాకు పోషకాహారముగా ఉన్నాయి దివ్య సంస్కారం మమ్ము నిత్య జీవములకు కూడా పాత్రలు చేయుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా మిమ్మల్ని మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము. So once again, I wish you very good morning to everyone of you.
Have a peaceful day and brightful day. Be in the presence of the Lord. May God bless you. Stay safe and be healthy. Thank you.